ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వీరవనితిగా ఝాన్సీ లక్ష్మీబాయికి పేరుంది. అయితే పోరాట యోధగా తనకు రావాల్సిన గుర్తింపును కోల్పోయిన దళిత మహిళ జల్కారీబాయి గురించి ఇప్పటికైనా అందరికీ తెలియాలి. ఉత్తరప్రదేశ్ ప్రజల నాలుకలపై మాత్రమే బతికి ఉన్న వీరవనిత ఓదాదేవి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నది. ఆమెకు కూడా తగిన గుర్తింపు దక్కలేదు. ఈ విస్మృతిని శాశ్వతం చేసేందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం 12,000 ఏండ్ల చరిత్రను పునర్మించేందుకు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో కేవలం బ్రాహ్మణులు, అది ఉత్తరాది వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే మళ్లీ పీష్వాల పాలనకు తెరలేవని ఉన్నది. ఇప్పటికే భారత రాజ్యాంగ స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టాలని కొందరు మతోన్మాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త కమిటీ అత్యంత గోప్యంగా పనిచేస్తున్నది. మొన్న సెప్టెంబర్లో లోక్సభ క్వశ్చన్ అవర్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ బహిరంగపరిచినంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇట్లా బ్రాహ్మణులు రాసే చరిత్రలో బహుజనులకు ఖచ్చితంగా న్యాయమైన స్థానం దక్కదు. ఆధునిక భారతదేశంలో దాదాపుగా 170 ఏండ్ల నుంచి, అంటే పూలే దంపతులు ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి బ్రాహ్మణాధిపత్యంపై పోరు జరుగుతుంది. ఈ పోరాటం ఇంకా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ ఆధిపత్యాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువలు, మానవ హక్కులు, ఎన్నికలు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మీడియా దేనికి విలువ లేకుండా పోయింది. దేశ ప్రజాస్వామ్య భవనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనల పునాదులపై నిలబడి ఉన్నది. దీన్ని మతోన్మాదులు వారికి అండగా నిలిచే బ్రాహ్మణాధిపత్యం శిథిలావస్థకు తీసుకొచ్చింది. ఈ శిథిల సౌధాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించాలంటే లౌకిక భావనలు, సేవా తత్పరత, విద్యావశ్యకత అవసరాన్ని ఘంటాపదంగా చెప్పాలి. హింస, మనువాద బ్రాహ్మణాధిపత్యాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరచాలి. ఇందుకు స్ఫూర్తి పూలే దంపతుల నుంచి స్వీకరించాలి. అయితే ఇంకా చరిత్ర పుటల్లో ఎలాంటి గుర్తింపు, గౌరవానికి నోచుకొని బహుజనులు ఎందరో ఉన్నారు. వారిని సైతం స్మరించుకోవాలి. నిజానికి చరిత్రలో బహుజన యోధులకు, వీరవనితలకు, సామాజిక ఉద్యమకారులకు, స్ఫూర్తి ప్రదాతలకు చరిత్రలో న్యాయమైన స్థానం దొరకలేదు. కాదు బ్రాహ్మణాధిపత్యం దొరకకోకుండా చేసింది. ఇట్లా మనకు తెలియకుండా చేసిన మన చరిత్రను మనమే నిర్మించుకోవాలి. విస్మృతి నుంచి ఎరుకలోకి తీసుకురావాలి. మన కోసం తమ సర్వస్వం త్యాగం చేసి నిస్వార్థంగా ఉద్యమ స్ఫూర్తితో భౌతిక దాడులకు సైతం వెరవకుండా పనిచేసిన వారిని తలుచుకోవాలి, తలకెత్తుకోవాలి. అట్లాంటి విస్మరణకు గురైన వారిలో ముందుగా స్మరించుకోవాల్సిన దీపాదారి, దార్శనిక మహిళ సావిత్రిబాయి పూలే.